శ్రమల కొలిమిలో నువ్వున్నా నీ మొర విననట్టుగానే అన్నీ విని నీ చేయి పట్టుకొనే ఉంటాడు ఆయన. పట్టుకొనే ఉంటాడు ఆయన. ఒక భక్తుడు ఏడ్చాడంట దేవుని ముందు కూర్చొని, దేవా కష్టాల్లో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని. ఎందుకంటే ఆ భక్తుడికి ఎప్పుడో కల వచ్చేదంట. అతను సంతోషంగా జీవిస్తున్నప్పుడు సముద్ర తీరంలో అతను నడుస్తున్నట్టు అడుగులు కనపడతా ఉండేయంట. అతని అడుగులు 2, వెనక 2 అడుగులు దేవునివి. సముద్ర తీరంలో అతను నడుస్తూ వెళ్తుంటే అతని వెనక మరో 2 అడుగులు కనపడాయంట. అంటే 4 అడుగులు కనపడాయి. అతను కష్టాలు గుండా పోతున్నప్పుడు 2 అడుగులే కనపడాయంట. అతను సంతోషాలు గుండా పోతున్నప్పుడు 4 అడుగులు కనపడాయంట. భక్తుడు కూర్చొని ఏడుస్తున్నాడు. కష్టాల్లో మనుషులే వదిలేస్తారు అనుకున్నాను, దేవా నా కష్టకాలంలో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని దేవుడిని ప్రశ్నిస్తే దేవుడు ఒక మాట అన్నాడట, కుమారుడా ఏమన్నావు అన్నాడట. అవునయ్యా, కష్టకాలంలో మనుషులు వదిలేసినట్టు నువ్వు కూడా వదిలేసావుగా. నేను ఏ ఇబ్బంది లేకుండా ఏ తొందర లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు 4 అడుగులు కనపడ్డాయి, 2 నాయి 2 నీ. కానీ నేను శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు నా 2 అడుగులే కనపడ్డాయి, కానీ నీ 2 అడుగులు ఎక్కడా అన్నాడట. లేదు నా కుమారుడా, నువ్వు నీ అనుకుంటున్న 2 అడుగులు నాయి అన్నాడట. నీయా? మరి నా 2 అడుగులు ఎక్కడా అని అడిగాడు. అవి నా అరచేతుల్లో అని చెప్పాడట. అవి ఎక్కడున్నాయి తెలుసా? నా అరచేతుల్లో. నువ్వు నెమ్మది కలిగిన దినములో నడుస్తున్నప్పుడు నీకే తొందర లేదు కనుక నీ వెనక నడిచాను. నువ్వు నడవలేని శ్రమలో కొలిమిలో ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకొని నడిచాను అన్నాడు. నిజంగా నిన్ను నన్ను ఆయన ఎత్తుకొని నడిపించకపోతే ఇన్నాళ్ళ మన మనుగడ సాగేది కాదు. మనకెదురైనటువంటి ప్రతికూలతలకి, మనకెదురైనటువంటి సుడిగుండాలకి, మనకెదురైన శోధనల జడికి ఎప్పుడూ అయిపోయేవాళ్ళం. ఎన్నాళ్ళు మన మనుగడ ఎక్కడ? కానీ ఇంకా మనుగడ సాగుతుంది అంటే ఆ శ్రమల పర్వంలో ఆయనే మనల్ని చంకనెత్తుకున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. కృంగిపోవద్దు, ఆయన పాదాలే పెన్నేసుకుందాం. ఎంత శ్రమ కలిగిన ఆయన పాదాలే పెన్నేసుకుందాం, ఆయన పాదాలే చుట్టేసుకుందాం. ఆయన్ని అడుగుదాం, దారి ఆయనే చూపిస్తాడు. ఆమేన్. ఊపిరున్నంత వరకు పోరాడదాం దేవునితో, గెలుపు మనకిస్తాడు ఆయన. ఆమేన్.